జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు ప్రసాదించే గ్రహదేవతలు ఏ ఏ స్థానాల్లో గోచారంలో ఉన్నారు, ఈ విషయాన్ని మనం చూద్దాం. ప్రథమంగా మేషరాశి, అన్ని రాశుల్లోకి ప్రథమ రాశి అయిన మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడు ఒంటరిగా సంచారం చేస్తూ ఉన్నారు. ధనుసు రాశిలో శుక్ర భగవానుడు మొదటి రోజు, ఈ వారం మొదటి రోజు అంటే ఆదివారం వరకు శుక్ర భగవానుడు ధనుసు రాశిలో ఉన్నాడు. 12వ తారీఖు అంటే సోమవారం ధనుసు రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మకర రాశిలోకి వెళ్తున్నారు. మకర రాశిలో రవి, కుజ, బుధుల సంచారం జరుగుతూ ఉంది. సూర్యనారాయణమూర్తి మకర రాశిలో ఉన్న సూర్యనారాయణమూర్తి 14వ తారీఖు నుంచి మకర రాశిలోంచి కుంభరాశిలో సంచారం మొదలు పెడతాడు. శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. రాహుదేవుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. గోచారంలో గ్రహదేవతలు ఈ స్థానాల్లో ఉంటూ ఈ వారము ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తూ ఉన్నారు అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాము. ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారఫలాన్ని మీరు మీ రాశి, మీ లగ్నం రెండు తెలుసుంటే కనుక మీ రాశి యొక్క ఫలితాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీ లగ్నం ఏ రాశిలో ఉందో అవి కూడా మీకు లగ్నం తెలిస్తే కనుక మీ లగ్నం యొక్క రాశి ఫలితాలు కూడా తెలుసుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు లగ్నం తెలియదు, రాశి ఒక్కటే తెలుసు అన్నా కూడా మీరు ఈ ఫలితాలు, మీ రాశి ఫలితాలను మీరు చూసుకోవచ్చు. కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి పేరును బట్టే వాళ్ళ రాశి చూసుకుంటారు. వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళకి జన్మ వివరాలు ఏవి ఉండవు. కొంతమంది పేరుతోటి వాళ్ళ రాశిని చూసుకుంటారు. ఒకవేళ అలా చూసుకునే కోవలో మీరున్నా కూడా మీ పేరును బట్టి మీ రాశి మీ రాశిని రాశి ఫలితాలు చూసుకోవడానికి కూడా అనుకూలంగా, అంటే మీ రాశి ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వారం యొక్క విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణమూర్తి మకర రాశిలోంచి కుంభరాశిలోకి సంచారం చాలా మంచిది. అలాగే శుక్ర భగవానుడు ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు 2వ రోజు నుంచి. అంటే మనకి సోమవారం నుంచి, ఆదివారం నుంచి మనం రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం కదా ప్రతి వారం కూడా. సో 12వ తారీఖు ఆయన ధనుసు రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మకర రాశిలోకి వెళ్తున్నాడు. అయితే ఇందులో ఏముందండి ప్రత్యేకమని మీకు సందేహం తలెత్తవచ్చు. ఈ రెండు కూడా ప్రత్యేకమైనవేనండి. ఎందుకంటే మకర రాశి వాళ్ళకే కావచ్చు, అలాగే కుంభరాశి వాళ్ళకే కావచ్చు పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది శుక్ర భగవానుడు. అలాంటి శుక్ర భగవానుడు మకర రాశిలో సంచారము టెంపరీ పీరియడ్కి అయినా సరే బాగుంటుంది. అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఓవరాల్గా మకర రాశి ఏ స్థానం అయితే ఆ స్థానం వరకు కొన్ని బ్లెస్సింగ్స్ వర్తిస్తూ ఉన్నాయి. ఆ బ్లెస్సింగ్స్ ఏంటో మనం తెలుసుకున్నాము. ఎందుకు శుక్ర భగవానుడు ద్వాదశ రాశుల వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు అంటే కనుక అది ఆయనకి అంటే మకర రాశి వాళ్ళకి ఆయన పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు కాబట్టి కొన్ని అనుకూలతలు ఉంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే మొత్తం ఈ వారం అంతా కూడా ఏ రాశి వాళ్ళకైనా ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంటుంది. సో మనం విడివిడిగా రాశుల వాళ్ళకి కూడా మనం తెలుసుకుందాము. ఈ వారంలో స్పెషల్ గ్రహస్థితులు అని చెప్పాలి. కొన్ని మంచి ఫలితాన్ని ప్రసాదించే గ్రహస్థితులని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఆయన కుజుడితోటి బుధుడితోటి కూడి సంచారం చేస్తూ ఉన్నారు మకర రాశిలో. సో శుక్రబుధుల సంచారం మంచిది. వ్యాపారస్తులకి ప్రత్యేకించి ఎవరికైనా కనుక శుక్రబుధులు కలిసి ఉంటే వాళ్ళ జన్మచాట్లో లేదా ట్రాన్సిట్ వైజ్ కూడా ఆ కనెక్షన్ ట్రిగర్ అయినా కూడా మంచిది. అంటే వ్యాపారస్తులకి వ్యాపారం బాగా సాగడానికి, మెయిన్ డబ్బులు రావాలి కదా వ్యాపారస్తులకి, ఇలాంటి వాటికి కూడా టెంపరీగా ఇది అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. అంటే ఈ ట్రాన్సిట్, ఈ గోచర ఫలితము టెంపరీగా మీ జన్మజాతకంలో ఉంటే ఇంకా మంచిది. ఇదే కలయిక. ఒకవేళ మీ జన్మజాతకంలో లేకపోయినా సరే గోచారం యొక్క శుభ ఫలితాలు అందుకోవడానికి వ్యాపారస్తులకి కూడా చాలా చక్కటి అవకాశం ఉంది. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి మీకు వ్యయస్థానం చాలా బలంగా ఉంది, షష్ఠస్థానం చాలా బలంగా ఉంది. అంటే మిగతా స్థానాలు బలంగా ఉన్నాయి, ఈ రెండు ఇంకా ప్రత్యేకించి బలంగా ఉన్నాయి. సో షష్ఠస్థానం బలంగా ఉండడం, వ్యయస్థానం బలంగా ఉండడం వల్ల మీకు కావచ్చు, మీ కుటుంబంలో ఇప్పుడు మీకు ఎవరితోటైనా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు మీ జీవితంలోంచి. వాళ్ళ నుంచి ఇంకా మీకు పీడాకాలం విరగడైపోయినట్లే.
మాకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరండి, మేము అజాత శత్రువులం అండి, అందరితోటి మంచి రిలేషనే ఉంది అని అనుకుంటే, మీ కుటుంబంలోని వాళ్ళు ఎవరితో అయినా బాధపడుతూ ఉంటే, ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఈ పీడాకాలం తొలగిపోతుంది. లేదు ఇదేది లేదు, మా కుటుంబంలో వాళ్ళకి లేదు, మాకు లేదు, ఎవరికి ఏం లేదు అనుకుంటే, మీకున్న కర్మదోషాలన్నీ కూడా కర్మదోషాలు కొన్ని అట్లీస్ట్ పూర్వజన్మ నుంచి కావచ్చు, ఈ జన్మలో చేసుకున్న తెలిసి తెలియక చేసినవి కావచ్చు, అవి ఉపశమించే శుభ సమయం ఈ వారం అని చెప్పాలి. అయితే మీకెవరితోటైనా శత్రుత్వం, ఎవరైనా మీ మీద గ్రడ్జ్ పెట్టుకొని మిమ్మల్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు వెళ్ళిపోతారు మీ జీవితంలోంచి. లేదా మీ కుటుంబ సభ్యులను ఎవరైనా టార్గెట్ చేస్తుంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, కంప్లీట్గా వెళ్ళిపోతారు, ఇక మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఇదేం లేదు, అసలు మాకు అందరితో చక్కటి సత్సంబంధం ఉంది అని అనుకుంటే మీ కర్మదోషాలు తొలగిపోతాయి. సో తెలిసి తెలియక చేసిన జన్మ నుంచి చేసుకున్న కావచ్చు, ఈ జన్మలో చేసిన కావచ్చు తొలగిపోతాయి. అది అక్కడ ఏంటంటే వ్యాధి తగ్గితే ఆరోగ్యం స్వస్థత చేకూరుతుంది. మనం జాతకంలో చెప్పాలంటే కర్మదోషాలు తొలగిపోయాయంటే మీ కుండలి బలపడుతుందని ఇక్కడ అర్థం. అంటే మీకు ఆస్ట్రో ఎనర్జీ పెరుగుతుంది. మీ జాతకంలో యోగాలు ఫలితమయ్యే సమయంలోకి మీరు అడుగు పెట్టబోతున్నారని చెప్పి ఒక శుభ సంకేతం. ఇది ఒక శుభ సంకేతం. చాలా ప్లెజెంట్గా ఉంటుంది మీకు ఈ వారం అంతా కూడా. రాత్రిపూట అంటే ప్లెజర్ ట్రిప్స్ ఎక్కువ అవుతాయి. ప్లెజర్ ట్రిప్స్కి వెళ్ళడానికి అవకాశం చక్కగా ఉంది. జర్నీని ఎంజాయ్ చేస్తారు. రాత్రిపూట చక్కటి నిద్ర పడుతుంది మీకు. మీరు విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక అవన్నీ సఫలీకృతం అవుతాయి. ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళందరికీ మీరు కుంభరాశిలో పుట్టి ఉంటే చాలా చక్కటి శుభ సమయం. మీరు వివాహ ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన సమయము. వివాహానికి సంబంధించిన పనులు బాగా అవుతాయి. ఏదైనా ఒక మంచి గిఫ్ట్ కొంటారు వివాహాలు అటెండ్ అవ్వడానికి కావచ్చు, లేదా శుభకార్యానికి సంబంధించి డబ్బు ఖర్చు అవుతుంది. అంటే ఒక వాల్యుబుల్ గిఫ్ట్లు కొనడానికి కావచ్చు, దీనికి డబ్బు ఖర్చు అయితే ఈ వారం అవుతుంది. బట్ అది ఇష్టపడే చేస్తారు. ఎందుకంటే ఎక్కడ కూడా మీకు డబ్బులకి ఇబ్బంది పడే విధంగా ఇప్పుడు ఒక్కొక్కసారి ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందంటే వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి తన తాకట్టు పెట్టి కొంత గిఫ్ట్ కొన్ని ఇస్తూ ఉంటారు. సహజంగా చాలామంది చేసే పని అది. బట్ ఈ వారం ఏంటంటే మీకు అంటే ఈ వారం అని కాదు, శుక్రభగవానుడు 4 రోజులు ఉంటాడు. ఈ వారం నుంచి మొదలైంది అది. గిఫ్ట్ మీరు ఆనందంగా కొంటారు, ఎందుకంటే దానికి మీకు అంతకంటే ఎక్కువగా మీకు ఉంటాయి డబ్బులు మీ దగ్గర. సో ప్రశాంతంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చక్కటి గిఫ్ట్లు కొని మీ బంధువర్గంలోని వాళ్ళకి ఇవ్వడానికి కూడా అవకాశం ఈ వారం శుక్రభగవానుడు సూచిస్తూ ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క రాశి ఫలితాలు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి. చూశారు కదండి ఈ వారము మీ రాశి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మనం స్పెషల్ చెప్పుకున్నాం కదా, సూర్యనారాయణమూర్తి కుంభరాశిలోకి వెళ్ళడము, అలాగే ధనుసు రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మకర రాశిలోకి రావడము. అయితే ఈ వారము శుక్ర భగవానుడికి సంబంధించిన ఆరాధన ద్వాదశ రాశుల వాళ్ళే చేసుకోవాలి. శుక్ర భగవానుడికి సంబంధించిన ఆరాధన ఎందుకు చేయాలంటే మనం ఈ కలియుగంలో ప్రశాంతంగా బాగున్నాము అని చెప్పడానికి ఎవరికైతే శుక్రబలం బాగా అనుకూలంగా ఉంటుందో వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. సంతృప్తి, ఆనందము, లావిష్ లైఫ్ ఇవన్నీ కూడా శుక్ర భగవానుడు ప్రసాదిస్తారు. ఎవరైతే అదృష్టవంతులు, సంతృప్తితో కూడిన అదృష్టము, కీర్తిలక్ష్మితో కూడిన అదృష్టము, ఇవన్నీ అదృష్టం ఎప్పుడు వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అదృష్టవంతులుగా ఉండేవాళ్ళు ఎవరంటే గురుబలం బాగా 100% గురుబలం ఉన్నవాళ్ళు ఇలా ఉంటారు. అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ కాంబినేషను అందరికీ జన్మజాతకాల్లో ఉండాలని ఉండదు. ఇప్పుడు చాలామందికి శుక్రబలం కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు, కొంతమందికి మధ్య మధ్యలో అంటే అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటారు. చూసారా కొంతమంది ఎందుకు చూస్తారు, మధ్యలో శుక్రబలం బాగా వచ్చినప్పుడు అంటే ఒక శుక్రుడనే కాదు మిగతా గ్రహాలు కూడా అదృష్టాన్ని ప్రసాదించగలుగుతాయి. బట్ మేజర్గా మనకి శుక్ర భగవానుడు బాగా ఆనందంతో కూడిన అదృష్టాన్ని ఇస్తాడు. అంటే చాలా ప్లెజర్గా ఎంజాయ్ చేసే విధంగా అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. సో అలా మధ్య మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటాను. చూసారు చాలామంది కొంతమంది లైఫ్స్లో మనం అది చూస్తూ ఉంటాము. ఇదంతా కూడా శుక్ర భగవానుడి చేతిలో ఉంటుంది. మీ జన్మజాతకంలో శుక్రబలం ఉంటే మీకు ఆల్రెడీ ఉందని మీకు ఎలా తెలుస్తుంది? మీకు కనుక శుక్రుడు వృషభ రాశిలో ఉన్నా, తులారాశిలో ఉన్నా, అలాగే మీకు శుక్ర భగవానుడు కనుక మీన రాశిలో ఉంటే కనుక మీరు బాగా శుక్రబలంతో పుట్టినట్లు అర్థము. అలాగే మీ రాశి నుంచి, మీ జన్మ రాశి నుంచి కావచ్చు, మీ లగ్నం నుంచి కావచ్చు, శుక్ర భగవానుడు కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉన్నా కూడా మీకు శుక్రబలం బాగా ఉన్నట్లే అర్థం. అప్పుడు మీకు ఈ శుక్ర భగవానుడి యొక్క స్పెషల్ ట్రాన్సిట్ మీకు చాలా అనుకూల అంశాలను ఇస్తుంది.
ఒకవేళ అలా లేకుండా మీకుంటే ఇవన్నీ మాకేం తెలియదు అని అనుకున్నా కూడా ఇప్పుడు తెలుసుకోబోయే ఈ పరిహారం చేసుకోవడం వల్ల బలాన్ని పెంపొందించుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. ఆ అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. దీనికి మనం శుక్రగ్రహం అనుకూలించాలంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధన చేయాలి. శ్రీలక్ష్మి అమ్మవారిని ఈ నామంతో కనుక పూజిస్తే శుక్ర భగవానుడు త్వరగా ప్రసన్నం అవుతాడు. ఆ నామం ఏంటో మనం తెలుసుకుందాము. ఆ నామాన్ని ఈ వారం అంతా కూడా మనసులో అయినా సరే జపించుకోవడానికి ప్రయత్నించండి. నేను ఉత్త నామమే చెప్తున్నాను, మనసులో అన్ని వేళలా నామం అయితే పట్టుకోవచ్చు కాబట్టి ఉత్త నామాన్ని చెప్తున్నాను. మీరు ఒకవేళ పూజలో కూర్చున్నప్పుడు ఓంకారాన్ని శ్రీంకారాన్ని కూడా కలిపి చేర్చవచ్చు. పూజ లేనప్పుడు విడిగా నామాన్ని జపించాలి. ఆ నామం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. శ్రీ మహాలక్ష్మీ నమః భార్గవే నమః. శ్రీ మహాలక్ష్మీ నమః భార్గవే నమః. శ్రీ మహాలక్ష్మీ నమః భార్గవే నమః. ఈ నామాన్ని మనసులో తలుచుకుంటూ ఉండండి. ఒకవేళ కనుక మీరు పూజ చేసుకునే సమయంలో అప్పుడు అమ్మవారిని ఆరాధించాలంటే ఓం శ్రీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం భార్గవే నమః. ఆడవాళ్ళు అయితే వీలైతే శ్రీంకారం వరకే తీసుకోండి. సో ఒకవేళ మీరు అశౌచంలో ఉన్నారు అంటే ఏటి సూతకం ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా ఈ బీజాక్షరాలు లేకుండా ఉత్తగా నామాన్ని ఎప్పుడైనా జపించవచ్చు. కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఉత్తగా నామంతో కూడా మనం భగవంతుడిని తొందరగా చేరుకోవచ్చు. అలాంటి నామాలే ఈ 2 నామాలు. ఈ వారం ఈ 2 నామాలు స్మరించడం వల్ల శుక్ర భగవానుడి యొక్క అపార కృపా కటాక్షాలు మన మీద వర్షిస్తాయి. శుక్ర భగవానుడి యొక్క అపార కృపా కటాక్షాలు వర్షించడం వల్ల మనకి లైఫ్లో మంచి అనుకూలతలు, ప్రశాంతత తదితర అంశాలన్నీ కూడా చోటు చేసుకుంటాయి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.